అయ్యా కొడుకుల కొట్లాటలుంటే వాళ్ళు దన్నుకోవాలి తప్పితే అత్త మీద కోపం దుత్త మీద తీసింది అన్నట్టు ఆడదాకా పోయిన విలేకరుల మీద దాడి చేసుడు ఏంది? ఇది పద్ధతి కాదు. మా ప్రజాప్రభుత్వం జర్నలిస్టులను తిప్పలు పెడితే చూసుకుంటా ఉండదని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అన్నాడు. ఇంకా మస్తుగానే అన్నాడు. ఎనుండ్రి. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేది మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సినది. ఇన్నరా మీ ఇంట్లో పంచాయతీ ఉంటే 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని నవ్వుల పాలు కాకుండా పంచాయతీ తెంపుకోవాలి కానీ ఆడదాకా పోయిన విలేకరుల మీద చేయి లేపే అధికారం ఎవ్వలకు లేదు. మా చేయి సర్కారు చూసుకుంటా ఉండదు. అట్లనే దెబ్బలు దాకిన జర్నలిస్టులకు మంచి వైద్యం అందియాలని డాక్టర్లకు కూడా చెప్పినామని అనబట్టే. అయ్యా పొన్నం సారు, ఫోన్టీను బట్టి వార్తలు రాసే జర్నలిస్టుల గురించి బాగానే చెప్తున్నారు. ఉన్నట్టు చెప్పుకోవాలంటే జర్నలిస్టులమని చెప్పుకునేటోళ్ళు ప్రజలకు అసలే నవ్వెట్టాలి, జనం బాధలు తెలపాలి. అయ్యా కొడుకు పంచాయతీ గురించి అంత పెద్ద న్యూస్లు రాసి మంచువారి ఫ్యామిలీని బైసు చేసుడు అవసరమా? లోకం మీద ఏ అయ్యా కొడుకులకు పంచాయతీలే కానట్టు, ఆస్తుల లొల్లులే లేనట్టు, ఒక్క మోహన్ బాబు సార్ వాళ్ళ ఇంట్లోనే లొల్లులు అవుతున్నట్టు, వాళ్ళ ఇంటి పంచాయతీని మందిలా వేసి ఇజ్జతు తీసినట్టు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు చేసుడేంది? ఆ టీవీ ఛానల్ నడిపేటోళ్ళ ఇండ్లలో కూడా ఇట్లనే అయ్యా కొడుకుల పంచాయతీలు అవుతుంటే ఇట్లనే వార్తలు రాస్తారా, ఇట్లనే వీడియోలు వేస్తారా, ఇజ్జతు తీసినట్టు చేస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.